అయ్యా కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. స్వామివారి యొక్క సన్నిధానంలో స్వామివారు ఏకైక ఎర్రచందన విగ్రహ రూపంలో పూర్వం సనక సనంద మహర్షులు స్వామివారి యొక్క దర్శనార్థం చెప్పేసి ఒకసారి వైకుంఠానికి వెళ్ళి స్వామి రాబోయే దశలో కలియుగంలో మానవ మాతలు అరాచకాలతోటి వ్యాధులతోటి ఉంటారు, పెద్దల ఎందుకు భక్తి గారు వచ్చి పెట్టరు, ఆచార్యహీనులై ఉంటారని చెప్పేసి ఆ మహావిష్ణుమూర్తి విన్నపాలు వినిపించుంటే వారికి ఒక తరుణోపాయం చెప్పి భూలోక వాసుల యొక్క వారి పాపపుణ్యాలు పోగొట్టుకోవడం కోసం కలియుగంలో 4 చోట్ల వెలుస్తని చెప్పేసి 3 చోట్ల శిలా విగ్రహ రూపంలో, ఒకటేమో ఎర్రచందన విగ్రహ రూపంలో గోదావరి తీర నౌకాపురి అని చెప్పేసి అనే గ్రామంలో వెలుస్తుంటే ఈ వాడపల్లి క్షేత్రం పేరు పూర్వనామధేయం నౌకాపురి అని చెప్పేసి నామధేయం. నౌక అంటే వల్ల వాయింది వాడపల్లి క్షేత్రం కింద ఏర్పడింది. ఈ గ్రామంలో వెలుస్తుంటే ఈ స్వామి చేశారని ముందుగానే అవటాన్ని తీసుకుని నాసికాత్రయంబకం గోదావరి పుట్టిన చోట ఎర్రచందనం అని చెప్పేసి వృక్ష రూపంలో ఒక ముట్టివంతాన్ని తాను ఏర్పట్టుకుని దేవతలు కానీ మహర్షులు కానీ కలియుగంలో మానవ మాతలు కానీ ఎవరూ చెక్కబడకుండా ఆ ప్రతిరూపానికి ఏం చేస్తున్నారని మహర్షులు అర్చనాధికంగిరియాలు పూర్తి చేసి ఒక చందన పేటుకలో పడుగు పెట్టేసి నదులు వదిలిపెట్టారు. అది అలాగా కాలక్రమేణా కొన్ని యుగాలకి ఈ స్వామివారి గ్రామంలో చెవుడికి ఇసుకలు కప్పడిపోతే ఒకరోజు గ్రామస్తులకి భక్తులకి స్వప్నంలో కనబడి నేను ఇసుకలు కప్పడిపోన్నాను, నన్ను తీసి ఆలయనమాడ నచ్చనారికంగిరియాలతో నన్ను పోలుస్తూ అవుతారని అంటే వీరు అతిథి వెళ్తే వారికి ఎక్కడ కనబడబోతే వారి నిరాశతోటి వెనక్కి తిరిగి వచ్చేసారు. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణ యొక్క కల్లో కనబడి నన్ను దర్శించుటోపాడు కారణం ఈ కలియుగ ప్రభావం వల్ల కలికలమషం వల్ల స్నాన సంధ్యావందనాలు చేయకుండా వచ్చారు, మీరు శుచిగా రాలేదంటే ఎంత ప్రచారం చేసి చెప్పి ఇక నా నిదర్శనం ఉంటుంది ఎక్కడైతే కృష్ణగిరి దవారి ఉంటుందో అక్కడ ఉండాలని చెప్పేసి ఆ వారిని చోట వెళ్ళి చూడగా ఒక చందన పేటకి లభించింది. ఒక యోగ్యతమైన శిల్ప శాస్త్రి గారితోటి ఆ పెట్టెను విడిపెట్టి చూడు స్వామివారి విగ్రహం అమ్మవారి విగ్రహం బయటపడింది. మేళతాళాల వాయిద్యాలతోటి స్వామివారిని అమ్మవారిని తీసుకొచ్చారు. ఈ ఆలయం ఈ గ్రామం కూడా ఇంకా కిందకు ఉండేది గోదావరి తీరాన ఉంటే ప్రతి సంవత్సరం నది విస్తీర్ణం అవుతాయి. ఆలయం ఈ గ్రామం కూడా కోత ఈ స్వామివారితో పట్టుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. దీనిని ఆలయనిర్మాణం చేసింది ఒక అగ్నికుల క్షేత్రుడు. ఆ అగ్నికుల క్షేత్రుడి పేరు పెనుపోతు గజేంద్రుడు చెప్పేసి అలా వ్యాపార నిమిత్తం వస్తుండగా ఈ గ్రామంలో చూడ పెద్ద గాలివాన వల్ల తన ఒకళ్ళని తల చోటకి చల్లా చెదరిగైపోతే ఈ స్వామివారికి మొక్కుకున్నాడు. తను వచ్చిన వ్యాపార లాభంలో ఈ ఆలయ నిర్మాణం చేశాడు. ఇదంతా పెద్దాపురం సంస్థానం రాజా వత్సవాయితములు అని చెప్పేసి 1759 సంవత్సరంలో దర్శించుకుని యొక్క స్వామివారికి వైభవం ఈ స్థల మహత్యం చూసి 270 ఎకరాల పట్ల మహారాజా వచ్చారు. ఆలయ అర్చకులకి మొత్తం అన్ని వర్ణాల వారికి ఇచ్చి వీరందరూ ఈ స్వామివారి కైంకర్యం చేసుకున్న వారి కార్యక్రమం చేసుకున్నట్టుగా సంవత్సరానికి ఒకసారి ఫలసారం ఇచ్చేలాగా యొక్క స్వామివారి యొక్క కళ్యాణమోత్సవం ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున శ్రీరామనవమి 3వ రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవోత్సవంగా జరపబడుతుంది. రాష్ట్రంలో మంచి లక్షలాది మంది యొక్క స్వామివారి యొక్క కళ్యాణం కోసం తిరగడానికి వస్తుంటారు. ఇక్కడ స్వామివారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారిని 7 వారాల స్వామిని క్రమం తప్పకుండా దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఒక శనివారం రోజున 1 లక్ష మంది దాకా స్వామివారి యొక్క దర్శనానికి వస్తుంటారు. ఓం నమో వెంకటేశాయ.